ఇంగ్లీష్ గ్రామర్ సులభంగా నేర్చుకునే అద్భుతమైన బ్లూ ప్రింట్ను తెలిపే ఈ వివరణకు స్వాగతం. సరే, వెంటనే మొదలు పెడదామా? ఇంగ్లీష్ అనర్ఘళంగా మాట్లాడాలంటే వందలాది గ్రామర్ రూల్స్ బట్టి పట్టాల్సిందేనా? ఈ సందేహం అందరికీ వచ్చేదే కదా. 15 భాగాలతో ఉన్న ఈ భారీ బ్లూప్రింట్ చూస్తే గ్రామర్ నేర్చుకోవడం కొండెక్కినంత కష్టంగా అనిపించడం సహజమే. అయితే దీన్ని సింపుల్గా విడదిద్దాం. ముందుగా భాషకు పునాదిలాంటి 3 అత్యంత ముఖ్యమైన బ్లాక్స్తో ప్రారంభిద్దాం. మొదటిది నౌన్, అంటే నామవాచకం. ఇది ఏ వాక్యానికైనా సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్గా మారి పునాది వేస్తుంది. తరువాత వర్బ్, అంటే క్రియ. అసలు వాక్యానికి ప్రాణం పోసేదే ఈ పనిని తెలిపే పదం. మూడోది ప్రొనౌన్. పదే పదే ఒకే పేరును వాడకుండా, విసుగు రాకుండా నౌన్ స్థానంలో ఇది వాడతాం. రామ్ అని మళ్ళీ అనకుండా హీ అని వాడటం వల్ల వాక్యం ఎంత కమ్మగా ఉందో చూడండి. సరే, పునాది పడింది కదా. ఇప్పుడు వాక్యాలకు మరింత అందం తెచ్చి వాటిని ఎలా కలుపుతారో చూద్దాం. అడ్జెక్టివ్స్ నౌన్ను వివరిస్తే అడ్వర్బ్స్ పనిని వివరిస్తాయి. ఇక ప్రిపోజిషన్స్ అయితే వస్తువులు ఎక్కడున్నాయో ఖచ్చితంగా చెబుతాయి. ఇక వాక్యాలను లాజికల్గా కలపడానికి అండ్ లేదా బికాస్ లాంటి కంజంక్షన్స్ ఒక వంతెలా చాలా బాగా ఉపయోగపడతాయి. పని ఎప్పుడు జరిగిందో వినేవారికి ఖచ్చితంగా తెలియాలంటే మాత్రం టెన్సెస్, అంటే కాలాలు ఉండాల్సిందే. ఇక్కడినండి అసలు కథ మొదలు. మనం మాట్లాడే విధానాన్ని మార్చే అడ్వాన్స్డ్ గ్రామర్ స్ట్రక్చర్స్ ఇప్పుడు చూద్దాం. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ వాక్యం ఫోకస్ని మారుస్తాయి. ఇక్కడ రాసిన వ్యక్తి కంటే లెటర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం గమనించండి. వేరొకరు చెప్పిన మాటల్ను డైరెక్ట్గా కాని లేదా మన మాటల్లో పరోక్షంగా కాని చెప్పడానికి నరేషన్ చాలా ముఖ్యం. మోడల్స్, ఆర్టికల్స్, పోలికలు, ఇంకా కండిషనల్స్ ఇవన్నీ కలిస్తే ఈ అడ్వాన్స్డ్ గ్రామర్ బ్లూప్రింట్ పూర్తిగా సిద్ధమైనట్లే. కానీ ఆగండి, ఈ బ్లూప్రింట్ నిపుణులు చెప్పిన ఒక ఆశ్చర్యకరమైన అస్సలు ట్విస్ట్ ఇప్పుడు చూద్దాం. కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకునేవారు చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? నేరుగా ఈ గ్రామర్ రూల్స్తోనే మొదలుపెట్టడం. దీనికి బదులు గట్టి పునాది కోసం ముందుగా ఈ 5 స్టెప్స్ మాత్రమే ఫాలో అవ్వాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ 5 బేసిక్ స్టెప్స్ పర్ఫెక్ట్ అయ్యాక మాత్రమే అడ్జెక్టివ్స్ లాంటి ఇతర టాపిక్స్కి వెళ్లడం చాలా ముఖ్యం. ఇదంతా ఒకెత్తైతే ఈ బ్లూప్రింట్లోని ఆఖరి మరియు అత్యంత విలువైన గోల్డెన్ రూల్ మరొకటుంది. వట్టి గ్రామర్ రూల్స్ ఎందుకు పనికిరావు? భాష రావాలంటే వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం ఇవన్నీ సాధన చేయాల్సిందే. రూల్స్ గుడ్డిగా బట్టి పట్టడం కాదు, నిరంతరంగా వాటిని ప్రాక్టీస్ చేయడంపైనే మన విజయం 100% ఆధారపడి ఉంది. మరింకెందుకు ఆలస్యం? రూల్స్ బట్టి పట్టడం ఆపేసి నిజమైన భాషా సాధనను ఈ క్షణమే మొదలుపెడదామా? ఆలోచించండి.